మిత్రులకి వందనాలు. మనకు తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా డిఎస్సి 2024ను వేయడం జరిగింది. మరి దీని లోపల దాదాపుగా అన్ని జిల్లాలలో 1:3 ఆ రిజల్ట్స్ని 1:3 చొప్పున పెడుతూ వాటిని 1:3లో అభ్యర్థులను సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలవడం జరుగుతూ ఉన్నది. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అది ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఇమీడియట్గా ఈ దసరా లోపే మొత్తము ఉద్యోగాలను భర్తీ చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ప్రభుత్వం నిర్ణయించి ముందుకెళ్తూ ఉంది. ఈ తరుణం లోపల మనము చాలామంది అభ్యర్థులు ఈ ఉమెన్ రిజర్వేషన్ కానీ, మహిళా రిజర్వేషను, దివ్యాంగులు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, అదేవిధంగా ఈ స్పోర్ట్స్ కోటా, ఇట్లా రకరకాల కోటాలను, లోకల్, నాన్ లోకల్, మరి వర్టికల్ అండ్ హారిజాంటల్ రిజర్వేషన్, ఈ సమస్య ఎట్లా భర్తీ చేస్తారనేది చాలామంది అభ్యర్థులు మనకు మెసేజ్ చేయడము, ఫోన్ చేయడం ఇట్లా జరుగుతూ ఉంది. ఆ సందర్భంగా గతంలో ఈ హారిజాంటల్ రిజర్వేషన్, వర్టికల్ రిజర్వేషన్ల మీద మనం చాలా వీడియోలు చేసినాం. ఒక వైట్ బోర్డు పెట్టి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ బోర్డుకి వాటికి సంబంధించినటువంటి ఇప్పుడు అభ్యర్థులు అడుగుతున్న ఈ సెలెక్షన్, ఈ ఉమెన్ రిజర్వేషన్ కానీ, స్పోర్ట్స్ కోటా కానీ, ఆ ఫిజికల్లీ డిజబుల్డ్ పర్సన్ కోటా కానీ ఏ విధంగా అమలు చేస్తారు సార్ అనేది కొంత వాళ్ళు చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు. అందులో భాగంగా మరొకసారి క్లుప్తంగా ఈ వితౌట్ బోర్డు లేకుండానే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా మనకు ఈ డిఎస్సి 2024 అభ్యర్థులకి ఎవరైతే ఎంపిక కాబోతున్నారో వాళ్ళందరూ కూడా ముందుగా కంగ్రాచులేషన్స్, శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనకు మొత్తంగా స్థూలంగా రిజర్వేషన్లు 2 రకాలు ఉంటాయి ఉద్యోగ నియామకాలలో కానీ, విద్యలో కానీ. ఒకటి వర్టికల్ రిజర్వేషన్, రెండవది హారిజాంటల్ రిజర్వేషన్. ఈ వర్టికల్ రిజర్వేషన్నే సోషల్ రిజర్వేషన్ అని కూడా అంటారు, సామాజిక పరమైనటువంటి రిజర్వేషన్. ఈ వర్టికల్ రిజర్వేషన్ లోపల షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ ఈడబ్ల్యూఎస్ కోటా, ఈ వేకెన్సీస్, ఈ అభ్యర్థులందరూ కూడా వర్టికల్ రిజర్వేషన్లోకి వస్తారు. మరి ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లకేమో క్యారీ ఫార్వర్డ్ ఉంటుంది. ఒక రిక్రూట్మెంట్ లోపల అభ్యర్థులు లేనట్లయితే ఆ పోస్టులను నెక్స్ట్ రిక్రూట్మెంట్కు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. మరి ఎకనామికల్ వీకర్ సెక్షన్ సంబంధించి క్యారీ ఫార్వర్డ్ లేదు. ఒకవేళ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు కనుక లేనట్లయితే అదే రిక్రూట్మెంట్ లోపల, అంటే ఇదే రిక్రూట్మెంట్ లోపల జనరల్ అభ్యర్థుల చేత జనరల్ మెరిట్ ప్రకారంగా నింపుతారు. జనరల్ అంటే ఏంటిది? ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్, కమ్యూనిటీ, జెండర్. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళ అందరూ కూడా జనరల్ కేటగిరీ కిందకి వస్తారు. అంటే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు లేనట్లయితే ఇమీడియట్గా జనరల్ వాళ్ళతో భర్తీ చేస్తారు. మరి అదేవిధంగా రెండవ కేటగిరీ ఏంటంటే హారిజాంటల్ రిజర్వేషన్. ఇది సమాంతరంగా అమలు చేయాల్సినటువంటి రిజర్వేషన్. దీంట్లోపల మహిళా రిజర్వేషన్లు, స్పోర్ట్స్ రిజర్వేషన్లు, ఎక్స్ సర్వీస్మెన్ రిజర్వేషన్లు వస్తాయి. అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా వస్తాయి. కానీ ఈ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి సంబంధించినటువంటి రిజర్వేషన్ హారిజాంటల్ అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం 2016లో ఒక పీడబ్ల్యూడి యాక్ట్ తీసుకురావడం జరిగింది. పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ని తీసుకురావడం జరిగింది. యాక్ట్ని తీసుకురావడం జరిగింది. ఆ యాక్ట్ ప్రకారంగా ఒక రిక్రూట్మెంట్ లోపల ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులు లేనట్లయితే నెక్స్ట్ రిక్రూట్మెంట్కు ఒక్కసారి క్యారీ ఫార్వర్డ్ అయ్యే అవకాశం ఉంది, చేస్తారు అట్లా. ఆ నెక్స్ట్ రిక్రూట్మెంట్లో కూడా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు లేనట్లయితే ఇంటర్చేంజ్ చేస్తారు. విజువల్ క్యాండిడేట్ లేకపోతే హియరింగ్ ఇంపేర్డ్ వాళ్ళకు హియరింగ్ ఇంపేర్డ్, లేకపోతే ఆర్థో వాళ్ళు లేకపోతే మెంటల్లీ రిటార్డెడ్ పర్సన్స్కి ఇంటర్చేంజ్, ఆ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ లోపల ఉన్నటువంటి 4 గ్రూపులలో ఇంటర్చేంజ్ జరుగుతుంది. వాళ్ళు కూడా లేరు అనుకోండి, అప్పుడు ఇమ్మీడియట్గా జనరల్ అభ్యర్థుల చేత భర్తీ చేస్తారు. అది ఫిజికల్ హ్యాండిక్యాప్కి సంబంధించి. మరి మహిళా రిజర్వేషన్లు కానీ, లేదా స్పోర్ట్స్ కోటా కానీ, ఎక్స్ సర్వీస్మెన్ కోటా కానీ అభ్యర్థులు లేనట్లయితే వాళ్ళకి ఇమీడియట్గా జనరల్ భర్తీ చేస్తారు. ఇప్పుడు ఈ మహిళా రిజర్వేషన్ సంబంధించి కొంత రోస్టర్స్లో చేంజ్ చేయడం జరిగింది. గతంలో ఏ విధంగా ఉండేదంటే మహిళలకు కూడా స్పెసిఫిక్గా వాళ్ళ స్లాట్స్ ఉండేది. ఆ స్లాట్లలో భర్తీ అయిన తర్వాత మళ్ళీ జనరల్ కూడా వచ్చే అవకాశం ఉండేది. అంటే కొంత మహిళలకు లాభం జరిగే అవకాశం ఉండేది గతంలో. మరి హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పుల మేరకు మనకు ప్రభుత్వము జిఓఎంఎస్ నెంబర్ 3, జిఓఎంఎస్ నెంబరు 35 తీసుకురావడం జరిగింది. దీని ప్రకారంగా ఏ కేటగిరీలో కూడా మహిళా అభ్యర్థులకు ఫిక్స్డ్ స్లాట్స్ అనేవి లేవు. కానీ ఈచ్ కేటగిరీలో, ఈచ్ రిక్రూట్మెంట్లో 33/1/3 వంతు, అంటే 33 1/3% ఆఫ్ పోస్టులను ఖచ్చితంగా మహిళా అభ్యర్థులు ఉండే విధంగా ఎంపిక విధానంలో చూస్తారు.
దాన్ని ఏ విధంగా చేస్తారు ఏంటనేది మనము ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. మరి స్పోర్ట్స్ రిజర్వేషన్ సంబంధించి వాళ్ళకు 2% రిజర్వేషన్ ఉంది. స్పోర్ట్స్ కోటాలు ఏంటంటే అభ్యర్థులు లేనట్లయితే ఈ సమాంతరంగా అమలు చేస్తారు. మహిళా రిజర్వేషన్లు, స్పోర్ట్స్ కోటా, ఎక్స్ సర్వీస్ మెన్ కోటా, ఈ కోటాలను సమాంతరంగా అమలు చేస్తారు. ఏ విధంగా అమలు చేస్తారంటే ఈ అభ్యర్థులు సపోజ్ ఉదాహరణకు ఉమెన్ రిజర్వేషన్ తీసుకుందాం. ఏదైనా జిల్లాలో తీసుకున్నట్లయితే నాన్ లోకల్ కానీ లోకల్ కానీ ఈచ్ కేటగిరీ అంటే ఎన్ని రకాలు, అసలు ఉమెన్ రిజర్వేషన్ అనేది కంపార్ట్మెంటలైజ్డ్ రిజర్వేషన్లు అంటే కోటాలో కోటా అనే అర్థంగా చూస్తారు. సపోజ్ ఓపెన్ కేటగిరీకి ఒక జిల్లాలో 4 పోస్టులు ఉన్నాయనుకోండి, 4 ఈ మహిళా రిజర్వేషన్ ఎంత 33/1/3% ఉండాలి. అంటే ప్రతి 3 పోస్టులకు ఒక మహిళా అభ్యర్థిని ఎంపిక చేస్తారు. ప్రతి 3 పోస్టులకు ఒక మహిళా అభ్యర్థిని ఎంపిక చేయాలి ఒక విషయము. మరి ఇక్కడ ఉదాహరణకు మనం ఏదైనా కేటగిరీ తీసుకోండి, ఓసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఈడబ్ల్యూఎస్ కానీ, ఈ కోటాలలో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ ఇంకేదైనా ఈ రిజర్వేషన్లలో అంటే ఓపెన్ కేటగిరీ పోస్టులకు కూడా ఈచ్ కేటగిరీ ఈచ్ నోటిఫికేషన్ ఐదర్ నా లోకల్ కానీ లోకల్ కానీ ఒక కేటగిరీలో ఒక కేటగిరీని మనం ఉదాహరణ తీసుకున్నాం. షెడ్యూల్ కాస్ట్ తీసుకోండి, 3 పోస్టులు నోటిఫై అయినాయి, వేకెన్సీలు భర్తీ చేయాలి. ఈ 3 ప్రతి 3 పోస్టులలో ఒక మహిళ ఉండే విధంగా చూస్తారు. ఇప్పుడు సపోజ్ ఈ షెడ్యూల్ కాస్ట్కి 3 పోస్టులు ఉన్నాయి కదా, 3 పోస్టులలో 1వ పోస్టులోనే మహిళ సెలెక్ట్ అయింది అనుకోండి, మెరిట్లో ఉన్నది అమ్మాయి సెలెక్ట్ అయిపోయింది. 2వ పోస్టులో కూడా సెలెక్ట్ అయిపోయింది, ఒక మహిళ వచ్చింది. 3వ పోస్ట్ మాత్రం జనరల్కి ఇస్తారు. జనరల్లో పురుష అభ్యర్థి ఉంటే పురుషునికి ఇస్తారు, మహిళ ఉంటే మహిళకి ఇస్తారు. అట్లా ప్రతి 3 పోస్టులలో ఒక మహిళ ఉండే విధంగా చూస్తారు. అంటే ఓవరాల్గా చూస్తారు. కేటగిరీలు ఈచ్ కేటగిరీ ఈచ్ రిక్రూట్మెంట్ ఈచ్ నోటిఫికేషన్. కేటగిరీలు అంటే ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి మనకు? ఓపెన్ కేటగిరీ, ఎస్సీ కేటగిరీ, ఎస్టీ కేటగిరీ, బీసీ కేటగిరీ, బీసీలో 5 గ్రూపులు ఉంటాయి. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ, తర్వాత స్పోర్ట్స్ కేటగిరీ, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కేటగిరీ, ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీ. ఈ కేటగిరీలలో మహిళా అభ్యర్థులు 33.33% అంటే ప్రతి 3 పోస్టులకు ఒక అభ్యర్థి ఉండే విధంగా చూస్తారు. అది హారిజాంటల్గా అమలు చేస్తారు. హారిజాంటల్ అంటే ఏంటిది? సపోజ్ ఉదాహరణకు ఓపెన్ కేటగిరీలో 6 పోస్టులు ఒక జిల్లాకు ఉన్నాయనుకోండి. ఈ 6 పోస్టులను భర్తీ చేసేటప్పుడు ఏం చేస్తారు? మెరిట్ ప్రకారంగా జనరల్ మెరిట్ నుంచి తీసుకొని భర్తీ చేసేటప్పుడు ఫస్ట్ 2 పోస్టులే మహిళలు మెరిట్లో ఉండి సెలెక్ట్ అయ్యారు అనుకోండి, మళ్ళీ తర్వాత వచ్చే 4 పోస్టులు మాత్రము జనరల్గా ఫిలప్ చేస్తారు. జనరల్ అంటే మళ్ళీ అక్కడ కూడా మహిళలు రావచ్చు. కానీ ఏది ఏమైనా మొత్తం పర్సంటేజ్ అంటే 33.33% ఉండే విధంగా చూసేదాన్నే మనము సమాంతర రిజర్వేషన్ అంటారు. దీన్నే హారిజాంటల్ రిజర్వేషన్ అంటారు. అదే వర్టికల్ రిజర్వేషన్కి అట్లా కాదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఏంటంటే వాళ్ళు ఓపెన్ కేటగిరీలో సెలెక్ట్ అవ్వచ్చు, మళ్ళీ రిజర్వేషన్లో కూడా సెలెక్ట్ అవ్వచ్చు. వాళ్ళ యొక్క రిజల్టెంట్ పర్సంటేజ్ ఆఫ్ వేకెన్సీస్ పెరిగే అవకాశం ఉంటుంది. పెరగడానికి అక్కడ రాజ్యాంగం కానీ ఇక్కడ మనకు హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులు కూడా అదే విధంగా చేయాలని చెప్తా ఉన్నాయి. మరి హారిజాంటల్ రిజర్వేషన్ స్పోర్ట్స్ కానీ ఎక్స్ సర్వీస్ మెన్ కానీ మనం తీసుకున్నట్లయితే అభ్యర్థులు లేనట్లయితే ఇమీడియట్గా అదే రిక్రూట్మెంట్ లోపల జనరల్ అభ్యర్థుల చేత భర్తీ చేస్తారు. మరి స్పోర్ట్స్ కేటగిరీ సమాంతరంగా ఎలా చూస్తారు సార్ అని చాలామంది అడుగుతూ ఉన్నారు. ఏంటంటే మనకు సెలక్షన్లో ఏ విధంగా చేస్తున్నారు? ఫస్ట్ ఓపెన్ కేటగిరీ ఫిలప్ చేస్తారు, తర్వాత రిజర్వేషన్ వైజ్గా ఎస్సీ, ఎస్టీ, బీసీ పోస్టులకు ఫిలప్ చేస్తారు. ఈ ఓపెన్ కేటగిరీ కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ కోటాలో సెలెక్ట్ అయిన వాటిలో స్పోర్ట్స్ పర్సన్ ఉండకూడదు. ఒకవేళ ఓపెన్ కేటగిరీలోనే అతనికి స్పోర్ట్స్ ఉంటుంది, కానీ మంచి జనరల్ మెరిట్ వచ్చిన వల్ల ఓపెన్ కేటగిరీలో సెలెక్ట్ అయినా రిజర్వేషన్లో సెలెక్ట్ అయిన స్పోర్ట్స్ పర్సన్ ఉన్నట్లయితే వాళ్ళ స్పోర్ట్స్ కోటా ప్రత్యేకంగా పెట్టరు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి 100 పోస్టులకు 2 స్లాట్స్ ఉంటాయి వాళ్ళకు. అట్లా సమాంతర రిజర్వేషన్కు వర్టికల్ రిజర్వేషన్కు తేడా. మరి ఇక్కడ మహిళా కోటాను అమలు చేసే దానిలో ప్రతి కేటగిరీలో ఈచ్ కేటగిరీ ఈచ్ రిక్రూట్మెంట్లో చూస్తారు. కేటగిరీలు అంటే మనం ఇంతకుముందు చెప్పినట్టు కేటగిరీలో సపోజు ఒక 10 పోస్టులు ఒక కేటగిరీలో ఉన్నాయనుకోండి, షెడ్యూల్ ట్రైబ్లో లేదా బీసీలో ఏదైనా కేటగిరీ తీసుకుంటే ఒక 10 పోస్టులు ఒక కేటగిరీలో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఆ కేటగిరీకి సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ ప్రకారంగా 10 మందిని సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసిన తర్వాత ఆ 10 మందిలో మహిళలు ఎందరు ఉండాలి? 3 ఉండాలి. ఆ 10 మందిలో 3 మహిళలు ఉన్నారా లేదా చూస్తారు. ఉన్నట్లయితే అదే ఫైనల్, ఎక్కువ ఉన్నా కూడా అదే ఫైనల్. ఒకవేళ తక్కువ ఉన్నట్లయితే 10లో 3 ఉండాల్సింది 2 ఉన్నారనుకోండి, అప్పుడు ఈ మెయిల్ క్యాండిడేట్స్ ఎవరైతే లాస్ట్ 10వ అతను ఉన్నాడో అతను తీసేసి ఇంకొక మహిళను అదే కేటగిరీకి చెందిన మహిళ చేత భర్తీ చేస్తారు. అది
హారిజాంటల్ రిజర్వేషన్ అట్లా ఇంప్లిమెంట్ చేస్తారు. ఒకవేళ జనరల్ వస్తే అన్ని పోస్టుల్లో కూడా మహిళా అభ్యర్థులు కానీ స్పోర్ట్స్ అభ్యర్థులు ఎవరైనా రావచ్చు. ఇట్లా ఈ విధంగా మనకు సెలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. మనకి ఏదేమైనా ఈ క్లియర్గా నేను బోర్డు పెట్టి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాన్ని మన డిస్క్రిప్షన్ బాక్స్లో కొన్ని లింక్లను కూడా ప్రొవైడ్ చేస్తాను. అభ్యర్థులు ఎవరైనా మీకు డౌట్స్ అనుమానాలు ఉన్నట్లయితే వాటిని కూడా ఫాలో కావాలని తెలియజేస్తూ మరొకసారి డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే 1:1 సెలెక్ట్ కాబోతున్నారో వాళ్ళందరూ అభ్యర్థులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక మంచి భవిష్యత్తు, మంచి కెరీర్ ఉండాలని కూడా కోరుకుంటూ మరి మన తెలంగాణ కానీ లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ కానీ రిక్రూట్మెంట్స్ మీద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీద కొన్ని వీడియోలు మనం చేసే ప్రయత్నం చేస్తున్నాను. నాకు ఖాళీ టైంలో చేస్తున్నాను, నాకు టైం ఉండదు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని అభ్యర్థులు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు అందరికీ కూడా షేర్ చేయాలని తెలియజేస్తూ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా పూర్తిగా మీకు ఒక మెసేజ్ ద్వారా నాకు కింద తెలియజేయండి, కామెంట్ రూపంలో చెప్పండి. నేను మీకు క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.